అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. మీకు ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ ఒకటి చెప్పి నేను క్లోజ్ చేస్తాను. ఇప్పుడు ఓ హీరో ఉన్నాడు. హీరోయిన్ని విలన్ కిడ్నాప్ చేశాడు. ఆ విలన్ దగ్గరికి ఇప్పుడు హీరో చేరుకోవాలంటే మధ్యలో ఒక నది అడ్డు ఉంది. అప్పుడు ఆ నదికి బ్రిడ్జ్ కట్టాలి. నేను నా బలానికి ఒక 4-5 రాళ్ళు పడేశాను. ఇంకొక ఆయన నాగంట బలవంతుడు, ఆయన ఇంకో 10 రాళ్ళు వేసాడు. ఇంకొక ఆయన నాగన్న బలహీనుడు, 2 రాళ్ళు వేసాడు. సంథింగ్ మొత్తానికి బ్రిడ్జ్ అయితే కట్టేశాం. బ్రిడ్జ్ కట్టడంలో మా పాత్ర ఎక్కువ, ఎందుకంటే మేమే రాళ్ళు మోసిన కూలీలు. రాళ్ళు మోసాం, రాళ్ళు బేర్చాం, సిమెంట్ రాయించాం, మొత్తం అంతా బ్రిడ్జ్ మేమే కట్టాం. కానీ ఆ బ్రిడ్జ్కి ఆ హీరో పేరు పెట్టారు. ఏంటంటే కష్టపడింది మేం కదా, మా పేరు కదా ఉండాలి అక్కడ అనుకుంటాం మనం. కానీ ఆ బ్రిడ్జ్ ఎందుకు కట్టాం మనం? విలన్ దగ్గరికి హీరో చేరుకోవడానికి. హీరో ఆ బ్రిడ్జ్ ద్వారా విలన్ దగ్గర చేరుకున్నాడు, విలన్ చంపాడు, హీరోయిన్ తీసుకొచ్చాడు. కాబట్టి ఆ బ్రిడ్జ్ కట్టిన లక్ష్యం ఏంటి? విలన్ చంపటం. ఆ చంపిన హీరో పేరే దానికి పెడతారు. ఈ హీరో, హీరోయిన్, విలను అని చెప్పినందుకు ఏమనుకోకండి, ఇది రామాయణం. రామాయణంలో శ్రీరామచంద్రుడి భార్య గారైన సీతాదేవిని రావణాసురుడు ఎత్తుకెళ్ళాడు. రావణాసురుడు ఎత్తుకెళ్తే ఆయన రావణాసురుడి కోసం వెళ్తున్న క్రమంలో సముద్రం వచ్చింది లంకకి వెళ్ళడానికి. మరి ఇప్పుడు సముద్రాన్ని ఎలా దాటాలి? ఆయనకి రెక్కలు లేవు, ఆయన ఎగురుకుంటే వెళ్ళలేడు. ఎలా దాటాలి అన్నప్పుడు ప్రతి ఒక్కరు సాయం. సముద్రుడు ఫస్ట్ వచ్చాడు. సముద్రుడు వచ్చి, ఓకే రామా, నీకు నేను సాయం చేస్తాను, ఏమన్నా రాళ్ళు వేయించండి, ఇందులో అవి పైకి తేలేలా చేస్తాను. ఫస్ట్ సాయం సముద్రుడు. ఆ తర్వాత అక్కడ ఉన్న వానర సైన్యం 100,000 లక్షల మంది ఉన్నారు. ఒక్కొక్క చిన్న వానరు చిన్న రాయి తెచ్చేసింది, పెద్ద వానరు పెద్ద రాయి తెచ్చేసింది. ఇక ఆంజనేయ స్వామి అయితే పెద్ద పెద్ద పర్వతాలు తీసుకొచ్చేసాడు, మహాబలవంతుడు. ఎవరి సాయం వాళ్ళు, ఎవరి శక్తి కొలది వాళ్ళు చేశారు. ఉడత కూడా వచ్చి దాని స్థాయిలో పనిచేస్తే శ్రీరామచంద్రుడు ఉడతను కూడా ఇలాగానే శభాష్ ఉడత అన్నట్టు. ఉడత సాయం అంటారు, అంతే. అక్కడి నుంచి వచ్చిందన్నమాట. అయితే అంత బ్రిడ్జ్ అంతా ఇదైపోయింది. శ్రీరామచంద్రుడు ఆయన గాంధేవం ధరించి వెళ్ళిపోయాడు. అవతలని వేసి పారేశాడు, సీతాదేవిని తీసుకొచ్చాడు. ఈ బ్రిడ్జ్ కట్టింది ఎవర్రా అంటే వానరులు కట్టారు. సముద్రుడు సాయం చేశాడు. ఆంజనేయ స్వామి లాంటి మహాబలవంతులు దానికి ఏర్పాట్లు చేశారు. ఎవరి పేరు పెట్టాలి? సముద్రుడి పేరు పెట్టాలి తేలేలా చేసినందుకు. లేదా ఆంజనేయ స్వామి పేరు పెట్టాలి పెద్ద పెద్ద పర్వతాలు తెచ్చి పడేసినందుకు. లేదా ఉడత పేరు పెట్టాలి, చిన్న చిన్న వానరాల పేరు పెట్టాలి. కానీ ఎవరు పేరు పెట్టారు? రామసేతు అని పెట్టారు బ్రిడ్జికి. ఎందుకంటే అది శ్రీరామచంద్రుడు వెళ్ళి లక్ష్యాన్ని ఛేదించుకొచ్చాడు ఆ బ్రిడ్జ్ మీదుగా. కాబట్టి ఆయన పేరే పెట్టారు అక్కడ. ఈ రోజున ఈ గెలుపు, కూటమి గెలుపు ఏదైతే ఉందో, ఈ గెలుపుకి ఆ క్రెడిట్, ఆ గెలుపుకి పెట్టాల్సిన పేరు ఏదైనా ఉందంటే నారా చంద్రబాబు నాయుడు. నారా చంద్రబాబు నాయుడు తప్ప ఇంకోటి పేరు పెట్టుకోకూడదు. ఎందుకంటే మనలాంటి వాళ్ళు అందరూ ఉన్నాం ఆ గెలుపులో. చిన్న చితక రాళ్ళు మనం వేసాం, మాకన్నా బలవంతులు ఉన్నారు, వాళ్ళు పెద్ద రాళ్ళు వేసి ఉండొచ్చు, అన్నీ చేసి ఉండొచ్చు. కానీ లక్ష్యాన్ని ఛేదించింది మాత్రం వన్ అండ్ ఓన్లీ నారా చంద్రబాబు నాయుడు గారే. ఈ విజయానికి మనం ఎవరికన్నా ఇవ్వాలి, ఆ క్రెడిట్ ఇవ్వాలి అంటే ప్రతి ఒక్కరు మనలాంటి వాళ్ళు. ఈ రోజున ఈ రాష్ట్రం మొత్తం గెలిచింది, మనందరినీ గెలిపించాడు ఆయన. మేము గెలవడానికి కారణం నారా చంద్రబాబు నాయుడు అనాలి తప్ప, ఆయన అక్కడికి వెళ్ళడానికి నేను ఇగో చిన్న రాయి వేసాను కాబట్టి నేనే ఈ గెలుపుకి కారణం అంటే మాలాంటి వాళ్ళు భరించలేము. మాకంత రాజకీయం రాదండి, లౌక్యంగా ఉండలేము, అప్పాబావ నాటకాలు ఆడలేము. కష్టపడింది ఒకడు, అవమానపడింది ఒకడు, దాడులకు గురైంది ఒకడు, జైలుకు పోయింది ఒకడు, కుటుంబం ఏడ్చింది ఒకటిదే. కానీ వాళ్ళకి అసలు పేరే రాకుండా అసలు అబ్బాయి వాళ్ళే మేము గెలిపించామంటే కొంతమంది బీజేపీ సోదరులు అంటారు, వాళ్ళకి చెప్తున్నాను, ఎవ్వరు గెలిపించలేదండి. ఒక్క నారా చంద్రబాబు నాయుడు అనే సునామీ క్రియేట్ చేశాడు ఆయన.